నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా ప్రజలందరూ ఆనందంగా దీపావళి పండుగ జరుపుకోవాలి. బాణసంచా భద్రత నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. స్థానిక భువనచంద్ర టౌన్ హాల్ నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన మరియు స్టాల్స్ ఏర్పాటు. 8వ రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా రొంపిచెర్ల డిఆర్డీఏ కార్యాలయంలో మండల స్థాయి పోషణ మాస ఉత్సవాలు. వసతి గృహాల్లో కనీస వసతులు తప్పనిసరి. 100% ఉత్తీర్ణతకు యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఎఫ్సీఐ ఏపీ చైర్మన్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అధ్యక్షతన ఏపీ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ విజయవాడలో. నగరికల్లు కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో జరిగిన జీఎస్టీ అవగాహనపై ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీడీఓ జి కాసయ్య. ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకునేలాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా స్టాల్స్ అనుమతులు, భద్రతా చర్యలు, నిబంధనలు పాటిస్తూ తదితర అంశాలపై జిల్లా ఎస్పీ కృష్ణారావుతో కలిసి డిఆర్ఓ, ఆర్డీఓలు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లాకు సంబంధించి బాణసంచా దుకాణదారులకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ధ్వని కాలుష్య నియంత్రణకు అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నర్సరావుపేట ప్రకాష్ నగర్ లోని భువనచంద్ర టౌన్ హాల్లో జీఎస్టీ 2.0 జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఈ సందర్భంగా ప్రత్యేక స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఆటోమొబైల్, చేనేత, వస్త్రాలు, గృహోపకరణాలు తదితర రంగాల్లో జీఎస్టీపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజలకు సూపర్ సేవింగ్స్ ఆఫర్లు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది బయో బ్యాగ్స్ అండి మాది. ఇది ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా ఇవి వాడుతున్నారు. ఇది ప్లాస్టిక్ అంటే దాదాపు ఒక 100 సంవత్సరాలైనా అది భూమిలో కరగదు. ఇది బయో బ్యాగ్స్ 3 నెలల్లోనే భూమిలో కరిగిపోతుంది. ఇది ప్రకృతికి కానీ ఎటువంటి హానికరం ఉండదండి. ప్లాస్టిక్ అనుసంధానంగా మనం ఇది చేస్తామండి. దీంట్లో ప్లాస్టిక్లో లాగా అన్ని సైజులు ఉంటాయండి. మనకు కూడా ప్లాస్టిక్లోగా స్ట్రెంత్ కూడా ఉంటుందండి. మనకి ప్లాస్టిక్ వాడటం వల్ల చాలా హానికరం ఉందండి. అవి పడేస్తే కరిగిపోవండి, భూమిలో కరిగిపోతుంది. ఆవులు తిన్నా కానీ ఎటువంటి హానికరం కానీ ఏమీ ఉండదండి. బయో బ్యాగ్స్ని వాడండి, ప్లాస్టిక్ని ఆపండి, బయో బ్యాగ్స్ని ప్రోత్సహించండి. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ రోజువారీ ఉపయోగించేటువంటి చాలా వస్తువులపైన జీఎస్టీ 0% లేదా 5% ఇప్పుడు ప్రధానంగా తగ్గించడం జరిగినదండి. దేశవ్యాప్తంగా తక్కువ జీఎస్టీ రేట్లు అనేది వర్తిస్తాయి. అలానే మనం రోజువారీగా ఉపయోగించేటువంటి నిత్యావసర సరుకుల మీద మనకి కిరాణా సామాగ్రి గతంలో మనకి 18% వరకు ఉండేది, ఇప్పుడు 13% వరకు మనకి జీఎస్టీ అనేది తగ్గించడం జరిగినది. రోజువారీ నిత్యావసర సంబంధించి గతంలో 18% నుంచి ఇప్పటికీ మనకి 13% వరకు రావటం జరిగింది. అంటే 5% మనకి జీఎస్టీ తగ్గించడం జరిగింది. 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జీఎస్టీ ఫెస్టివల్ ఈ టౌన్ హాల్ నందు నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా మెప్మా తరపున ఒక స్టాల్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఉండేటువంటి 4 స్లాబుల్ని ఇప్పుడు 2 స్లాబులుగా మార్చడం జరిగింది. అంటే 0%, 5%. ఈ 5% వలన, అదేవిధంగా కొన్ని 0% వలన ఇక్కడ తయారు చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క డిమాండ్ పెరిగి వీరికి ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి మా డ్వాక్రా మహిళలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గేటువంటి కార్యక్రమాన్ని అందించినటువంటి ప్రధాని మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా 14/10/2025 నుండి 19/10/2025 వరకు భువనచంద్ర టౌన్ హాల్లో
వివిధ సంస్థల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేయడం అనేది. వాటిల్లో ఆటోమొబైల్ రంగం, వస్త్రాలు, చేనేత వస్త్రాలు, డ్వాక్రా సంఘాలు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తరపున అగ్రోస్ వాళ్ళు, అట్లాగే ఎలక్ట్రానిక్ షాపులు కూడా వస్తున్నాయంగా అన్నీ కలిపి ఏర్పాటు చేసి ఈ ఎగ్జిబిషన్ అందరూ వినియోగించుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నరసరావుపేటలో ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ తరపున మనం జిఎస్టీ 2.0 తరపున స్టాల్ ఏర్పాటు చేసామండి. ఏరీస్ కంపెనీ తరపున మన ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ తరపున సూక్ష్మ పోషకాలు అని ఉంటాయి. ఎగ్రోమిన్ మ్యాక్స్, బోరాన్ 20, మ్యాగ్ మిక్స్ ఇలాంటి తదితర ఉత్పత్తులు అంతకుముందు జిఎస్టీలో 12% ఉండేవి. ఇప్పుడు 5%కి తగ్గించడం వల్ల రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతు సహోదరులందరూ ప్రతి ఒక్కళ్ళు షాప్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ వారి ఉత్పత్తులు అగ్రోమిన్ మ్యాక్స్, బోరాన్ 20, మ్యాగ్ మిక్స్ తదితర ఉత్పత్తులు తక్కువ రేటునే ఉందన్న ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాడవలసిందిగా కోరుచున్నాము. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో భోజనం, త్రాగునీరు, వసతులు, ప్రథమ చికిత్స, పారిశుద్ధ్యం వంటి కనీస వసతుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంరక్షణే ప్రప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లపై తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, గురుకులాల నిర్వహణపై సమీక్ష నిర్వహించడం జరిగింది. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డయేరియా, వివిధ రకాల జ్వరాలు నమోదైతే ఎలా స్పందించాలో తెలుపుతూ మెటీరియల్ పంపిణీ చేయాలని అన్నారు. కాచి వడకట్టిన నీటిని మాత్రమే విద్యార్థులకు అందించాలని తెలిపారు. అన్ని వసతి గృహాల్లో 3 రోజుల్లోగా త్రాగునీటి పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని అన్నారు. విజయవాడలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI రీజనల్ ఆఫీస్లో FCI ఏపీ చైర్మన్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అధికారులు, సంబంధిత సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణకి సంబంధించి గతేడాది ఖరీఫ్ సీజన్లో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఈ ఖరీఫ్ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని, అలాగే రాబోయే రబీ సీజన్ పంట ఎక్కువ సేకరణ చేయాలని కోరడం జరిగింది. FCI యొక్క గోడౌన్స్ ని రైతులకు ఎక్కువ అందుబాటులో ఉండేలాగా, అలాగే FCI గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం తరపున భూములు ఇస్తామన్న లావు కృష్ణదేవరాయలు శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడులో నూతన గోదాములు నిర్మించే అంశం గురించి కోరటం జరిగింది. గోదాములో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని FCI భావిస్తూ ఉంది. FCI సభ్యులు 20 రోజుల్లో గోదాముల పరిశీలనకు వెళ్తారు. దీని ద్వారా ధాన్యం సేకరణ ఎలా జరుగుతోంది, రైతుల సాధక బాధలు పరిశీలించడానికి వీలు కలుగుతుంది. ప్రోటీన్లతో తయారు చేసిన బియ్యం రకంపై ప్రజల్లో ప్లాస్టిక్ బియ్యం అనే అపోహలు ఉన్నాయని, వాటిపై పరిశీలన చేసి ఈ రకాన్ని వాడాలని సూచించడం జరిగింది. రాజుపాలెం మండలం కోటనెమలిపురి గ్రామంలో DSP హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల నేపథ్యంలో గ్రామంలో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేసిన పోలీసులు. మా పోలీస్ రికార్డులు ఎక్కడ పల్నాడు జిల్లా SP గారి ఆదేశానుసారం పెద్దనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఈ రాజుపాలెం PS లిమిట్స్లో ఈ కోట నెమ్మలపురి అనేటువంటి విలేజ్లో ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం అయింది. మొత్తం పోలీసు సుమారు 80 మంది పార్టిసిపేట్ చేయడం అయింది, ఆఫీసులతో సహా. ఈ ఊర్లో ఎందుకు చేశామంటే పర్టికులర్గా ఊరైతే మంచి విలేజే, ఎక్కడ ఇంతకుముందు కూడా పెద్ద ఇష్యూస్ కానీ గొడవలు కానీ లేవు. రీసెంట్గా చిన్నగా కొంచెం ఇద్దరి మధ్య, 2 వర్గాల మధ్య డిఫరెన్సెస్ వస్తున్నాయి. దానికోసం ఒకసారి ఎందుకైనా మంచిదని ఈ ఊర్లో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్లో భాగంగా ఈరోజు ఈ దొంగబళ్ళు అనుకోవాలి, ఎందుకంటే రికార్డ్స్ లేవు. కొంతమంది దగ్గర రికార్డ్స్ ఉన్నాయంటున్నారు, వెరిఫై చేస్తాము. రికార్డు లేని బండ్లు సుమారు ఒక 23, ఒక ఆటో ఒకటి, 2 గుణపాలు అవి దొరికాయి. ఊరు అంతా కూడా ప్రశాంతమే, ఊర్లో అంతా వెపన్స్ పెట్టుకొని ఉండేటువంటి ఊరైతే కాదు ఇది.
బట్ ఈ జనరల్ దీంట్లో భాగంగా అన్ని విలేజెస్ కొంచెం కాంప్లికేషన్ ఉన్నాయి. రీసెంట్గా గొడవలు అయినాయి, కేసులు అయినటువంటి వాటిలో పడుతున్నాము. ప్లస్ కర్ణన్ చర్చ అనేది ఏదో ఉంటేనే కాదు, ఈ ఆపరేషన్ అనేది ఎందుకు చేస్తామంటే పబ్లిక్కి అవేర్నెస్ కోసం కూడా పెట్టుకోకుండా గొడవలు పడకుండా ఉండడం ఒకటి. అలాగే పిల్లలకి ముఖ్యంగా ఈ మధ్య చూస్తే మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు, గాంజా విరివిగా వాడుతున్నారు పిల్లలు. స్కూల్స్ ఇంకా ఈవెన్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారు. కాలేజీల్లో అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళకి. సో ఆ యాంగిల్లో తల్లిదండ్రులందరూ కూడా పిల్లలను జాగ్రత్తగా వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేనప్పుడు మన పిల్లోడు ఏం చేస్తున్నాడో చూసుకోకపోతే ఖచ్చితంగా 1-2 ఇయర్స్లోనే పిల్లోడు మారిపోయే పరిస్థితి వస్తుంది. మరి డిగ్రీ స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయేసరికో లేకపోతే పీజీ అయిపోయేసరికి వచ్చి తల్లిదండ్రులని డబ్బులు కావాలని గంజాయి దగ్గర మొత్తులు తల్లిదండ్రులు పడుతున్న ఇన్సిడెంట్స్ వస్తున్నాయంటే కారణం అది. కాబట్టి తల్లిదండ్రులు ఆ యాంగిల్లో కూడా కొంచెం మన పిల్లాడు ఏం చేస్తున్నాడని అవేర్ చేసుకోవడం కోసం ఆ అవేర్నెస్ క్యాంప్ లాగా కూడా ఉంటుందని మేము ఈ కర్ణన్ చర్చలో భాగంగా పబ్లిక్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. నర్సరావుపేటలో మెప్మా ఆధ్వర్యంలో తాత్కాలిక షాపుల నిర్మాణానికి స్థలాల పరిశీలన. ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. ఏపీలో పట్టణ పేదరిక నిర్మూలనకి కీలక పాత్ర పోషిస్తున్న మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపాలిటీ ఏరియాస్ మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తుల మార్కెటింగ్ కు తాత్కాలిక షాపుల నిర్మాణానికి మంగళవారం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పీడీ ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలోని ప్లాట్ఫామ్లకు సంబంధించిన స్థలాలని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎండాకాలంలో బొల్లాపల్లి మండల ప్రజల దాహార్తిని తీర్చిన నీటి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరాదారుల బిల్లులు ఇవ్వకుండా వేధించడాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్ గారికి అర్జీ అందజేసిన ప్రజా సంఘాలు. బొల్లాపల్లి మండల మంచినీళ్లు సప్లై చేసి ప్రజల దాహార్తిని తీర్చిన వాళ్ళు గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోటానాయక్ ఆధ్వర్యంలో కలెక్టర్ ని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కోటానాయక్ మాట్లాడారు. ఫిబ్రవరి నుంచి జూన్ చివరి వరకు మంచినీళ్లు సప్లై చేసి బొల్లాపల్లి ప్రజల దాహార్తిని తీర్చిన నీటి సప్లైదారుల బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, స్థానికంగా ఉన్న అధికారులు ఎన్నిసార్లు కలిసినా వీరి బిల్లులు మంజూరు చేయడం లేదని వాపోయారు. గతంలో కాంట్రాక్టు పద్ధతుల్లో నీటి సప్లై జరిగేదని, దానిలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండేదని, వారికైతే వెంటనే బిల్లులు వచ్చేవని తెలిపారు. ఈ సంవత్సరం ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ తండాకు ఆ తండా స్థానికులే నీటి సప్లై చేసుకునేలాగా అధికారులు చర్యలు తీసుకోవడంతో సాధారణంగా ఉండే సప్లైదారులకు అధికారులు మొండిచే చూపుతున్నారని, వెంటనే వారికి న్యాయం చేయాలని కలెక్టర్ ని కోరడం జరిగింది. బొల్లాపల్లి మండలం కరువు ప్రాంతం, మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడే ప్రాంతం. ప్రతి ఎండాకాలం కూడా ఈ పరిస్థితి వస్తుంది. ముందుగానే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ధర్నా చేసి కలెక్టర్ గారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో 90 లక్షల రూపాయలకు పైగా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి, సహజంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ముందే ఇస్తారు. ఈసారి కాంట్రాక్ట్ ప్రాతిపదిక కాకుండా ఎక్కడికక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఇవ్వటం వల్ల వాళ్ళు నీటిని సప్లై చేయడం అనేటువంటిది బాగా చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే రాజకీయ ప్రమేయం లేకుండా వాళ్ళు రైతులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ చేయటం వల్ల వీళ్ళకి బిల్లులు రాకుండా, అధికారులు పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ యూనివర్సిటీ అంటాం, రకరకాల లంచాలు అంటాం, వాళ్ళకి ఏ రూపంలో కూడా డబ్బులు రాకపోవడం అనేది చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే రాబోయే సంవత్సరం ఏమన్నా నీళ్లు మళ్ళీ సప్లై చేయాలంటే గడిచిన సంవత్సరం ఇవ్వలేదు, ఇంకేం సప్లై చేస్తామని ఒక నిరుత్సాహం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది ఇది. అందువల్ల ఈ రోజున రైతులు ఎవరైతే నీళ్లు సప్లై చేశారో వాళ్ళంతా కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రధానంగా అర్జీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం గారు స్పందిస్తూ డబ్బులు రావడానికి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ప్రయత్నం చేస్తాము, 3 గంటల సమావేశం ఉందని కూడా చెప్పారు. రొంపిచెర్లలో పోషణ మాసం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. తహసీల్దార్ బండి నిర్మల, ఎంపీడీఓ మాథ్యూ బాబు, ఏసీ డిపిఓ మాణిక్యరావు, సిడిపిఓ కాంతకుమారి, సూపర్వైజర్లు పాల్గొన్నారు. సిడిపిఓ కాంతికుమారి మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16 వరకు నెల రోజుల పాటు పోషకాహార మాస ఉత్సవాలు నిర్వహించినట్లు ఆమె తెలియజేశారు. గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సరావుపేటలోని కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాలలో వైద్యశాఖ సిబ్బంది సిపిఆర్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైద్యశాఖ అధికారి రవికుమార్, కళాశాల ప్రిన్సిపల్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. గుండెపోటు వచ్చిన వారికి తక్షణమే సిపిఆర్ వారిని ప్రమాదం నుంచి కాపాడవచ్చని అన్నారు.
ప్రతి ఒక్కరు కూడా ప్రమాదవశాత్తు ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు తక్షణమే సిపిఆర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము ఇక్కడ మన పిఎన్సి అండ్ కేఆర్ కాలేజీలో పిల్లలకి సిపిఆర్ దాని మీద అవగాహన కార్యక్రమం మేము చేపట్టాము. సిపిఆర్ అంటే మనందరికీ తెలిసిందే, కార్డియోపల్మనరీ రిసక్సిటేషన్. ఎవరైనా సడన్గా పడిపోయినా, కళ్ళు తిరిగి పడిపోయినా, లేకపోతే వాటర్లో పడిపోయినా, హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినా వాళ్ళని రివైవ్ చేసుకునే పద్ధతి అనమాట. అది సిపిఆర్ అంటాం. అది ఈ వారం అంతా మనకు గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ వారం అంతా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు మేము అన్ని రకాల స్కూల్స్లోనూ అన్ని చోట్ల మా అన్ని హెల్త్ ఇన్స్టిట్యూషన్లోనూ మేము చేస్తున్నాము. అందులో సందర్భంగా ఈరోజు మన కాలేజీలో పిఆర్ అండ్ కేఆర్ కాలేజీలో మనం చేసుకుంటున్నాము. సో ఇందులో ముఖ్యంగా మనం ఎలా పిల్లలందరికీ అవగాహన అనేది ఎలా చేయాలి సిపిఆర్ అనేది మేము పూర్తి స్థాయి అవగాహన కలిగిస్తున్నాం. దీనివల్ల పిల్లలు నేర్చుకుంటే ఎవరైనా సడన్గా కానీ ఎవరైనా రోడ్లో కానీ రోడ్డు పక్కన కానీ వాళ్ళ ఇండ్ల కాడ కానీ ఎవరైనా పొరపాటున స్పృహ లేకుండా పడిపోతే వాళ్ళని రివైవ్ చేయడానికి, బతికించడానికి ఈ టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అందరికీ మేము దీని మీద అవగాహన కలిగిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మన కాలేజీ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి సమాజంలో మానసిక ఒత్తిళ్లు, అదేవిధంగా ప్రమాదవశాత్తు ఈ గుండె జబ్బులు, స్పృహ స్మారక స్థితిలో లేకపోవడం, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని చాలా సింపుల్గా సులభమైన పద్ధతిలో బ్రతికించేటువంటి వైద్య విధానం సిపిఆర్ ప్రోగ్రామ్ అండి. దీన్ని ప్రతి విద్యార్థికి తెలియజేయాలనేటువంటి సంకల్పంతో మన పల్నాడు జిల్లా వైద్య శాఖాధికారులు డిఎంహెచ్ఓ గారు శ్రీయుత డాక్టర్ రవి గారు వారి యొక్క బృందం ఈరోజు స్థానిక పిఎన్సి కేఆర్ కళాశాలని సందర్శించి మా విద్యార్థులకి దీనిపైన ఒక అవగాహన సదస్సుని నిర్వహించడం జరిగింది. జీఎస్టీ తగ్గింపు జరిపి మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. దీనిలో భాగంగా నిత్యావసర సరుకులు, స్టేషనరీ తదితర సామాగ్రిపై జీఎస్టీ తగ్గింపు వచ్చిందని, రైతులకు వ్యవసాయ పనిముట్లపై కూడా జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కేవి శివప్రసాద్, పంచాయతీరాజు ఏఈ కె సురేష్, మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ విఎస్ ప్రసాద్, కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్ కొండవీటి లక్ష్మి మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఓటీ గణేష్ శిక్షణ ఇచ్చారు. పారిశుద్ధ్యం మెరుగుదలకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఈఓపీఆర్టీ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఆర్జీఎస్ఏ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన వారి సౌజన్యంతో, ఏపీఎస్ఐఆర్డి వారి సౌజన్యంతో మన రుంపిచర్ల మండలంలో 3 రోజులు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా 14, 15, 16 3 రోజుల్లో 3 బ్యాచ్లుగా మనం ట్రైనింగ్ నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి రోజు సర్పంచులు, ఉప సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులతో మొదటి రోజు ట్రైనింగ్ నిర్వహిస్తున్నాం. రెండవ రోజు 15వ తారీఖు గ్రీన్ గార్డ్స్ అంటే హరిత రాయబారులు, షడ్మిత్రాలు, ఇట్లా ఎవరైతే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో మరి పాల్గొంటూ చేస్తూ ఉన్నారో కార్మికులతో మనం రెండవ రోజు ట్రైనింగ్ తీసుకుంటాం. మూడో రోజు వచ్చేసి ఈ గ్రామ సమైక్య సంఘ సభ్యులు అదేవిధంగా స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా మహిళలు, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వారితో ప్రత్యేకంగా మూడో రోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నర్సరావుపేట మండలం కేసానుపల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైసీపీ నేత తాతపూడి దానియల్ గత ఆగస్టులో సుమారు ₹1 కోటి విలువ చేసే గ్రామకంఠం 17 సెంట్ల భూమిని ఆన్లైన్లో తన భార్య పేరుతో ఎక్కించుకొని ఆ తర్వాత తన కొడుకు పేరుతో బదలాయింపు చేయించాడు. కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని కాపాడాలని నేడు నర్సరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కేసానుపల్లి టీడీపీ నేతలు. మాది నర్సరావుపేట మండలం కేసానుపల్లి విలేజ్. నా పేరు పుచ్చకాయల బసవేశ్వరరావు. మా విలేజ్లో గ్రామ కంఠానికి పంచాయతీ సంబంధించిన గ్రామ కంఠాన భూమి 17 సెంట్లని గత రెండు నెలల నుంచి వేరే తాతపూడి దానియాల అతను రిజిస్టర్ చేయించుకొని తప్పుడు సర్వేర్ పెట్టి రిజిస్టర్ చేయించుకొని దీనికి సహకరించిన సర్వేయర్ని
మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు, స్పందన లేదు. దీని మీద కలెక్టర్ గారికి అర్జీ కూడా ఇచ్చాము, అయినా కానీ స్పందన లేదు. మళ్ళీ ఇప్పుడు ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చాము మేము. దీని మీద తొందరగా చర్య తీసుకొని ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన మేము వాడుకోవటానికి ఏదైనా బిల్డింగ్స్ కట్టాలంటే మాకు ఎక్కడ మా ఊళ్ళో ఎక్కడ ల్యాండ్ లేదు కాబట్టి ఇది పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసి ఇది రిజిస్ట్రేషన్ రద్దు చేసి పంచాయతీ కార్యాలయం హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఎస్జీఎఫ్ అండర్-19 ఖోఖో సెలక్షన్స్ లో వశిష్ఠ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. గుంటూరు జిల్లా బాల బాలికలు ఎస్జీఎఫ్ అండర్-19 ఖోఖో జిల్లా జట్టు ఎంపిక అమరావతి గర్ల్స్ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియలో వశిష్ఠ కళాశాలకు చెందిన విద్యార్థులు కె ఆంజనేయ నాయక్ మరియు పి కృష్ణవేణి ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు జిల్లా జట్టుకు ఎంపికవటం సంతోషంగా ఉందని తెలిపారు. నిన్న ఉమ్మడి గుంటూరు జిల్లా అమరావతి బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించినటువంటి అండర్-19 ఎస్జీఎఫ్ ఖోఖో జట్టులో నరసరావుపేట వశిష్ఠ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి పన్నీరు కృష్ణవేణి డాక్టర్ ఆఫ్ వీరయ్య అడిగొప్పుల మాచర్ల నియోజకవర్గం ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది మన వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున బాలికల విభాగంలో. అండ్ అలాగే బాలురు విభాగంలో కొండావతు ఆంజనేయుల నాయక్ సన్ ఆఫ్ శోక్లా నాయక్ శ్రీరాంపురం తండా మాచర్ల నియోజకవర్గం మన కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి తను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే వీళ్ళు కేవలం అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ మా కళాశాల యువ కోచ్ వై సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకోవటం, నిన్న ఏదైతే ఈ సెలక్షన్లో పిల్లలు కాలేజ్ తరపున వెళ్ళి పార్టిసిపేట్ చేయటం, అలాగే జట్టుకి ఎంపిక అవటం అనేది నిజంగా అభినందనీయం. వీళ్ళని మనస్ఫూర్తిగా కళాశాల తరపున ప్రత్యేకంగా అభినందన తెలియపరుస్తున్నాం. అక్టోబర్ 13వ తేదీన బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అమరావతిలో అండర్-19 ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖోఖో జిల్లా సెలక్షన్ లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించగా అందులో 4 స్టేట్ కి సెలెక్ట్ అవ్వడం గొప్ప గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు నవంబర్ నెలలో జరగబోయే స్టేట్ మీట్ కి పల్నాడు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు విద్యార్థుల్ని అభినందిస్తూ తెలిపారు. ఈ నెల 13వ తేదీన అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు ఖోఖో జిల్లా స్థాయి నుంచి స్టేట్ మీట్కి మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి 13వ తేదీ అంబేద్కర్ గురుకుల పాఠశాల అమరావతిలో ఈ పోటీలు నిర్వహించగా వాగ్దేవి జూనియర్ కాలేజ్ విద్యార్థులు 10 మంది దీనిలో పాల్గొనడం జరిగింది. అందులో మరి జిల్లా నుంచి స్టేట్ టీంకి 4 సెలెక్ట్ అవ్వటం చాలా సంతోషించాల్సిన విషయం. మరి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు 4 సెలెక్ట్ అయ్యారు. ఇలా మరి వీరందరినీ కూడా చక్కగా అభినందిస్తూ అదేవిధంగా స్టేట్ టీంలో కూడా మంచి పర్ఫార్మెన్స్ సాధించి వీరు నేషనల్కి కూడా సెలెక్ట్ అవ్వాలని అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ 13వ తేదీన అమరావతిలో జరిగిన ఖోఖో స్టేట్ మీట్కి 10 మంది విద్యార్థులు పాల్గొనగా వాగ్దేవి నుంచి వాళ్ళు 4 స్టేట్ మీట్కి సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఇది వాగ్దేవికి చాలా గర్వకారణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా ప్రజలందరూ ఆనందంగా దీపావళి పండుగ జరుపుకోవాలి. బాణసంచా భద్రత నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. స్థానిక భువనచంద్ర టౌన్ హాల్ నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన మరియు స్టాల్స్ ఏర్పాటు. 8వ రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా రొంపిచెర్ల డిఆర్డీఏ కార్యాలయంలో మండల స్థాయి పోషణ మాస ఉత్సవాలు. వసతి గృహాల్లో కనీస వసతులు తప్పనిసరి, 100% ఉత్తీర్ణతకు యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఎఫ్సీఐ ఏపీ చైర్మన్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అధ్యక్షతన ఏపీ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ విజయవాడలో. నగరికల్లు కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో జరిగిన జీఎస్టీ అవగాహనపై ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీడీఓ జి కాసయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.